మీ యూపీఐ పనిచేస్తుందా? ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు జర జాగ్రత్త. ఎందుకంటే ప్రస్తుతం యూపీఐ సర్వీసులు నిలిచిపోయాయి. వేలాది మంది యూపీఐ యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 12న ఉదయం భారత్ అంతటా యూపీఐ సేవల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో యూపీఐ వినియోగదారుల డిజిటల్ లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ ఊహించని అంతరాయం యూపీఐపై తీవ్ర ప్రభావం చూపింది. యూపీఐ యూజర్లు, మర్చెంట్ సర్వీసులు నిలిచిపోవడంతో పేమెంట్స్ ఫెయిల్ అయ్యాయి. నివేదికల ప్రకారం మధ్యాహ్నం నాటికి ఈ యూపీఐ సమస్యలపై దాదాపు 1168 ఫిర్యాదులు వచ్చాయి. అందులో గూగుల్ పే యూజర్లు 96 సమస్యలను నివేదించగా, పేటీఎం యూజర్లు 23 సమస్యలను గుర్తించారు. యూపీఐ ఇటీవల సమస్యను ఇంకా పరిష్కరించలేదు. కానీ గత కొన్ని రోజులుగా ఇప్పటికే అనేకసార్లు యూపీఐ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గత మార్చి 26న యూపీఐ సర్వీసులకు మొదటగా అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో వివిధ యూపీఐ యాప్ల వినియోగదారులు దాదాపు 2 గంటల నుంచి 3 గంటల పాటు యూపీఐ సర్వీసులను యాక్సెస్ చేయలేకపోయారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఈ సమస్యకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు కారణమని తెలిపింది. రోజువారీ వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర అంతరాయాలను ఎదుర్కొన్నారు. ప్రత్యేకించి రెగ్యులర్ యూపీఐ లావాదేవీలకు అంతరాయం కలిగింది. ప్రస్తుత రోజుల్లో రోజువారీ లావాదేవీలకు యూపీఐ సర్వీసులపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. దాంతో డిజిటల్ పేమెంట్ ప్రక్రియలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయితే యూపీఐ సేవలు నిలిచిపోవడానికి అసలు కారణం ఇంకా తెలియలేదు. సర్వర్ ఓవర్లోడ్లు, షెడ్యూల్ మెయింటెనెన్స్ లేదా ఇతర సైబర్ భద్రతా సమస్యలు కూడా కారణం కావచ్చు. ఈ అంతరాయంతో అనేక ఆర్థిక సంస్థలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులకు సంబంధించి యూపీఐ సర్వీసులు నిలిచిపోయాయి.